హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సాండీ కలెక్షన్స్. రేపైతే మనకి లైవ్ ఉంటుందండి. శారీస్ డ్రెస్సెస్ అయితే లైవ్ అయితే రేపు ఉంటాయి. చెప్పాను కదా మా యానివర్సరీ సెలబ్రేషన్లో వచ్చేసి మంచి ఆఫర్ ప్రైజెస్ ఇస్తాను అని. అందుకే నేను ఈరోజు స్టాక్ తీసుకురావడానికి వెళ్ళాను అనమాట. యాక్చువల్గా మొన్న స్టాక్ తీసుకురావాలి, ఈరోజు లైవ్ చేయాలి. మొన్న ఆ బాబు గురించి మనం ఆ వర్క్లో ఉన్నాం కదా, అందరము కూడా డొనేషన్ కలెక్ట్ చేసే పనిలో ఉన్నాం కాబట్టి ఆ రోజు అస్సలు అవ్వలేదు స్టాక్ వెళ్ళడానికి. ఇప్పుడు వచ్చేసి ఈరోజు స్టాక్ తీసుకురావడానికి వెళ్ళానండి. మొత్తం ఫుల్ స్టాక్ అండి, చాలా వెరైటీస్, కుర్తీస్, 3 పీస్ సెట్స్, శారీస్. కానీ ఒక్క విషయం ఏంటి అంటే ఈ డ్రెస్సెస్, శారీస్ అన్నీ వచ్చాయి కానీ ఎవరికి కూడా ఒక పిక్ కూడా పెట్టలేను. ఎందుకు అంటే ఇప్పుడు ఇంకా మేము ఇంటికి వచ్చాము, ఇవన్నీ తీయాలి, ఓపెన్ చేయాలి, కాస్ట్లు వేయాలి, చాలా పెద్ద వర్క్ ఉందన్నమాట. అస్సలు అవ్వదు. పిక్స్ కానీ ఎలాంటివని కానీ ఏమీ చెప్పలేను నేను. ప్లీజ్ ఇది ఒకటి అర్థం చేసుకోండి. అందరూ కూడా లైవ్లోనే బుక్ చేసుకోండి, ఓకే? ఎందుకంటే లైవ్లో బుక్ చేసుకుంటే డిస్కౌంట్స్ ఉంటాయి, గిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి లైవ్లోనే అందరూ పార్టిసిపేషన్ అయితే చేయండి బుకింగ్లో వచ్చేసి. ఓకే, ఇదండి ఫుల్ స్టాకు. రేపు 2 లైవ్స్ ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎల్లుండి ప్యాకింగ్స్ పెట్టుకోవాలి కాబట్టి రేపు 2 లైవ్స్ ప్లాన్ చేస్తున్నాను. మార్నింగ్ వచ్చేసి శారీస్ లైవ్, ఆఫ్టర్నూన్ వచ్చేసి కుర్తీస్ లైవ్. నాకు వీలైనన్నే చూపిస్తాను. అన్నీ కవర్ చేయడం అంటే 2 లైవ్స్లో కూడా చాలా కష్టం, అవ్వదు. ఓకే, మార్నింగ్ శారీస్ లైవ్, ఈవినింగ్ వచ్చేసి మనకి కుర్తీస్ లైవ్ అనమాట. అందుకే పిక్స్ పెట్టడం, వీడియోస్ తీసి పెట్టడం అలా ఏమీ ఉండదు సపరేట్గా. అందరూ లైవ్లోనే బుక్ చేసుకోండి. ఎందుకు అంటే ఇవన్నీ కాస్ట్లు వేయాలి, రేపు మార్నింగ్ లైవ్కి అన్నీ మేము సిద్ధం చేసుకోవాలి, మళ్ళీ ఈవినింగ్ లైవ్కి అంటే అసలు చాలా కష్టమైన పని. కాకపోతే మీకు డిస్పాచెస్ లేట్ అవ్వకూడదు అని రేపే ఇంకా లైవ్ చేసేస్తున్నాను అనమాట. ఓకే, మాది ఇప్పుడు మీకు యానివర్సరీ సెలబ్రేషన్లో మీకు మంచి ఆఫర్ ప్రైజెస్ ఇస్తున్నాను కాబట్టి నేను గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేశానండి. టోటల్గా 5 గిఫ్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఆ బుకింగ్ గిఫ్ట్స్ దీంట్లోనే ఉన్నాయి, గివ్ అవేస్ కూడా దీంట్లోనే ఉన్నాయి. 5 గిఫ్ట్స్ అయితే తీస్తున్నాను. ఇదిగోండి, ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది. ఏవి బుకింగ్, ఏవి గివ్ అవే అనేది కూడా చెప్తాను. మున్ని ఇదిగోండి, ఇది ఒక గిఫ్ట్. ఓకే, ఇవన్నీ కూడా నేను బయట నుంచి తీసుకొచ్చానండి, ఇవి మనం సేల్ చేసింది కాదు. ఇదైతే ఇదిగోండి, ఇది వచ్చేసి చోపర్ ఒక గిఫ్ట్. ఓకే, చోపర్ ఒక గిఫ్ట్. ఇదొక లంచ్ బాక్స్, ఇదొక బ్యాగ్. ఓకే, ఈ 5 గిఫ్ట్స్ అయితే లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి గివ్ అవేస్ దీంట్లోనే ఉన్నాయి, బుకింగ్ గిఫ్ట్స్ దీంట్లోనే ఉన్నాయి. ఏంటి అనేది నేను లైవ్లో చెప్తాను, ఏది ఏంటా అనేది. ఓకేనా? రేపైతే లైవ్ మార్నింగ్ ఒకటి ఉంటుంది, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఒక లైవ్ అయితే ఉంటుంది. మిస్ చేసుకోవద్దు ఎవ్వరు కూడా రేపైతే. ఓకే, రేపు లైవ్ చేసేసి మళ్ళీ ఎల్లుండి నేను ప్యాకింగ్స్ చేసేసి డిస్పాచెస్ అయితే చేసేస్తాను. ఓకేనా? నేనైతే నిన్నటి నుంచి ఎవ్వరికీ ఆన్సర్ చేయలేదండి. మీకు తెలుసు కదా, మొన్న వచ్చేసి నేను డొనేషన్ వర్క్లో ఉన్నాను. నిన్న వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ వల్ల మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు యాదగిరిగుట్ట వెళ్ళాం కదా, అక్కడ నుంచి రావడానికి మాకు నైట్ అయిపోయింది అనమాట. అస్సలు ఖాళీ లేదు. మళ్ళీ ఈరోజు మార్నింగ్ స్టాక్ కోసం వెళ్ళాము, ఇప్పుడు వచ్చాము ఇంటికి. అందుకే నేను అసలు ఆ బిజినెస్ మొబైలే ముట్టలేదు ఈరోజు అయితే. అసలు ఎవరికి రిప్లేస్ ఇవ్వలేదు. అందరికీ కూడా నేను మెల్లగా రిప్లేస్ అయితే ఇస్తాను. ఓకే, ఇదండి రేపు లైవ్ అప్డేట్ అయితే. ఇది ఫుల్ స్టాక్ అండి, అసలు చాలా స్టాక్ వచ్చేసింది. ఇదిగోండి, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. కలెక్షన్ అయితే అసలు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. గిఫ్ట్స్ కూడా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. నాకు వీలైతే ఇంకా గిఫ్ట్స్ కూడా యాడ్ చేస్తాను. గివ్ అవే రూల్స్ వచ్చేసి ఏమీ లేదండి. లాస్ట్ లైవ్కి అందరూ కామెంట్ చేసేయండి. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ విషయం ఏంటి అంటే, డొనేషన్ గురించి మనం అమౌంట్ కలెక్ట్ చేసాం కదా, అది కూడా ఒక చిన్న లైవ్ చేసేసి, మన కలెక్షన్ కన్నా ముందులో చిన్న లైవ్ చేసేసి ఆ అమౌంట్ కూడా లైవ్లోనే ట్రాన్స్ఫర్ చేస్తాను. అందరూ రేపు ఫస్ట్ లైవ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓకే, మీకు ఎవరెవరైతే పే చేశారో, ఎంతమంది మనకి అమౌంట్స్ అయితే ఇచ్చారో వాళ్ళందరి నేమ్స్ కూడా నేను రాసి పెట్టాను. మీరందరూ కూడా జాయిన్ అవ్వండి. పే చేసిన వాళ్ళందరూ కూడా మీ అందరి ముందలే నేను వచ్చేసి ఆ ట్రాన్సాక్షన్ చేస్తాను అమౌంట్ వచ్చేసి వాళ్ళకి. ఓకే, రేపైతే మ్యాక్సిమం రేపు సర్జరీ అవ్వచ్చు ఆ బాబుకి వచ్చేసి. ఓకేనా? పేమెంట్స్ చేసిన వాళ్ళందరికీ, డొనేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా నా మాటను నమ్మి మీరు అందరూ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే మీ ముందులే నేను ఆ పేమెంట్ అనేది వేస్తాను కాబట్టి రేపు ఫస్ట్ లైవ్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.